నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకట రాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ లెసన్ పోయట్రీ నుండి మెండింగ్ వాల్ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ పోయంని రాబర్ట్ ఫ్రాస్ట్ అనేటటువంటి రచయిత రచించడం జరిగింది. ఈ లెసన్కు సంబంధించినటువంటి సమ్మరీ మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాలో చెప్తా. పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకోండి. ద ప్రజెంట్ పోయం మెండింగ్ వాల్ విచ్ వాజ్ రిటన్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. ఇక్కడ లెసన్ టైటిల్ నేమ్లో రెండు పదాలు ఉండడం జరిగింది, మెండింగ్ మరియు వాల్. ఇక్కడ వాల్ అంటే సాధారణంగా గోడ అనేటటువంటి అర్థం రావడం జరుగుతుంది. మెండింగ్ అంటే సరిచేయడం, బాగు చేయడం అనేటటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, ఓవరాల్గా ఒక గోడను సరిచేయడం, బాగు చేయడం అనేటటువంటి కాన్సెప్ట్ కింద మీరు పిక్చర్ చూస్తున్నట్లు. కానీ ఇంగ్లీష్ లిటరేచర్లో మెండింగ్ అనేటటువంటి పదాన్ని రెండు మానవ సంబంధాల మధ్య గొడవలు జరిగినప్పుడు, రెండు కూటముల మధ్య గొడవలు జరిగినప్పుడు, ఇద్దరు వ్యక్తుల మధ్యలో గొడవలు జరిగినప్పుడు, ఆ తర్వాత గొడవలు సర్దుమణిగి వాళ్ళు కలిసిపోవడం లాంటి వాతావరణాన్ని తెలియజేయడం, అంటే సరిచేసుకోవడం, మానవ సంబంధాలను సరిచేసుకోవడం లాంటి కాన్సెప్ట్తో రాబర్ట్ ఫ్రాస్ట్ గారు కూడా ఒక గోడను సరిచేస్తున్నటువంటి వాతావరణం మీద, ఇక్కడ స్పీకర్ ఉంటాడు, ఒక నైబర్ ఉంటాడు, వాళ్ళిద్దరూ ఒక గోడను సరిచేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మానవ సంబంధాలు ఏమిటి అనేటటువంటి కాన్సెప్ట్ తెలియజేయడమే ఈ పోయం యొక్క థీమ్ ఉండడం జరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా చాలా చిన్న పోయం మరియు ఈజీగా అర్థమైపోతుంది. ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉంటారు, స్పీకర్ మరియు నైబరు. సో మీరు మొదట అబౌట్ ది ఆథర్ తెలుసుకోండి, ఆ తర్వాత ఒరిజినల్ పోయం ఏంటి, థీమ్ ఏంటి, సమ్మరీ ఏంటి అనేటిది ఈజీగా చూద్దాం. ఇక్కడ రాబర్ట్ లీ ఫ్రాస్ట్ ఫుల్ నేమ్ అనమాట. వాజ్ బార్న్ 26 మార్చ్ 1874, జనవరి 29, 1963లో మరణించడం జరిగింది. వాజ్ అన్ అమెరికన్ పోయట్ అండ్ ప్లే రైట్. ఇతను అమెరికాకు సంబంధించినటువంటి రచయిత మరియు నాటకకర్త. ఈ వాజ్ బార్న్ ఆన్ మార్చ్ 26, 1874 ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా అనేటటువంటి ప్రాంతంలో జన్మించడం జరిగింది. రాబర్ట్ ఫ్రాస్ట్ మోస్ట్ ఫేమస్ పోయమ్స్ ఇంక్లూడ్ ద గిఫ్ట్ అవుట్రైట్ అనేటటువంటిది చాలా ఎక్కువ ఫేమస్ కావడం జరిగింది. అట్లాగే మెండింగ్ వాల్ అనేటటువంటిది, అదేవిధంగా ద రోడ్ నాట్ టేకెన్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం జరిగింది. నథింగ్ గోల్డ్ కెన్ స్టే అనేటటువంటిది కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటి రచనలు అని చెప్పుకోవచ్చు. ఇది చాలా ప్రముఖమైనటువంటి పోయెట్ అమెరికా నుంచి. రాబర్ట్ ఫ్రాస్ట్ ఓన్ ద పులిట్జర్ ప్రైజ్ ఫర్ పోయట్రీ 4 times, అంటే 4 సార్లు పులిట్జర్ ప్రైజ్ రావడం జరిగింది రాబర్ట్ ఫ్రాస్ట్ గారి గురించి. అదేవిధంగా ఈ ద ఫస్ట్ పబ్లిష్డ్ పోయం మై బటర్ఫ్లై అపియర్డ్ ఆన్ November 8, 1894 ఇన్ ద న్యూయార్క్ న్యూస్ పేపర్ ద ఇండిపెండెంట్ అనేటటువంటి పత్రికలో మై బటర్ఫ్లై అనేటటువంటి పోయం పబ్లిష్ కావడం జరిగింది. అంటే చాలా చిన్న ఏజ్లో, ఇప్పుడు 1874లో జన్మిస్తే 1994లో, అంటే ఒక 20 yearsలోనే తన యొక్క పోయమ్స్ న్యూస్ పేపర్లలో కూడా ప్రచురితం కావడం జరిగింది. పులిట్జర్ ప్రైజులు కూడా రావడం జరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చును. ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి పులిట్జర్ ప్రైజులు మొత్తం 4 సార్లు వచ్చినాయి కదా, వాటికి సంబంధించినటువంటి మీరు డేట్స్ అంతా రాయకున్నా సరే 4 times రాబర్ట్ ఫ్రాస్ట్ ఓన్ 9 notable అవార్డ్స్ ఫర్ ఈజ్ రైటింగ్, ఈజ్ ఓన్ 4 పులిట్జర్ ప్రైజెస్ అని చెప్పి ఇట్లా ఒక 2 లైన్లు రాయండి. ఈ ద ప్రజెంట్ పోయం ఏదైతే ఉందో, ఈజ్ పోయం ఆఫ్టర్ యాపిల్ పికింగ్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1914, ఈజ్ ఇంక్లూడ్ సెకండ్ కలెక్షన్ నార్త్ బోస్టన్ అనేటటువంటిది. వైల్ హీ వాజ్ లివింగ్ ఇంగ్లాండ్ ఫర్ యూజ్డ్ సింపుల్ లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్లోర్ డీప్ థీమ్స్ అబౌట్ లైఫ్, వర్క్ అండ్ హ్యూమన్ నేచర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ద ప్రజెంట్ పోయం అయినటువంటి ఏదైతే మెండింగ్ వాల్ అనేటటువంటిది కూడా నార్త్ బోస్టన్ అనేటటువంటి దాని నుంచి తీసుకోవడం జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చును. ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఒరిజినల్ పోయంని చూస్తున్నారు చూడండి. ఇక్కడ సంథింగ్ దెర్ ఈజ్ దట్ డస్ నాట్ లవ్ వాల్ అనేటటువంటి డస్ నాట్ లవ్ ఏ వాల్ అని చెప్పి ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఒరిజినల్ పోయం యొక్క థీమ్ ఏంటనేటటువంటిది మనం చూసినట్లయితే, మెండింగ్ వాల్ బై రాబర్ట్ ఫ్రాస్ట్ ఈజ్ ఏ పోయం ఎక్స్ప్లోర్ ద టెన్షన్ బిట్వీన్ నేచర్, ట్రెడిషన్ అండ్ హ్యూమన్ కనెక్షన్ యాజ్ 2 neighbors రిపేర్ ఏ స్టోన్ వాల్ ఇన్ స్ప్రింగ్. ద స్పీకర్ క్వశ్చన్స్ టు నీడ్ ఫర్ ద బ్యారియర్స్ వైల్ ద నైబర్ ఇన్సైట్స్ గుడ్ ఫెన్చెస్ మేక్ గుడ్ నైబర్స్, హైలైటింగ్ థీమ్స్ ఆఫ్ ఐసోలేషన్ వేరియస్ కమ్యూనిటీ. ఇక్కడ ఒక రచయిత ఉన్నాడు, రచయితకు నైబర్ కూడా ఉంటాడు ఆయన ఇంటి పక్కల. సో వాళ్ళిద్దరి మధ్యలో కొంత ల్యాండ్ ఉంది అనమాట. ఆ ల్యాండ్ మధ్యలో ఒక గోడని ప్రతి సంవత్సరం శీతాకాలంలో నిర్మిస్తారనమాట. ఇక్కడ స్పీకర్ ఏం చెప్తున్నాడంటే, ఈ గోడను మనం ఎందుకు నిర్మించాలి,
మా పొలంలో వేరే రకమైనటువంటి పంట ఉంది, మీ పొలంలో వేరే రకమైనటువంటి పంట ఉంది, కానీ మనం ఎందుకు నిర్మించాలని చెప్పి నైబర్తో అంటున్నాడు అనమాట. సో ఇక్కడ నైబర్ ఏమంటున్నాడంటే గుడ్ పెంచెస్ మేక్ గుడ్ నైబర్స్, అంటే ప్రహారీ గోడలు ఉన్నటువంటి కుటుంబాలు ఎప్పటికీ సంతోషంగా ఉంటాయి అని చెప్పి అంటారు. ఇప్పుడు నార్మల్గా ఇద్దరు పాలోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో గోడ ఉందంటే ఇక కుదెంబాయ్, కానీ గోడ లేదంటే వాళ్ళ మధ్యలో ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ స్పీకర్ ఏమంటుంటాడు, మన మధ్యలో గోడలు ఎందుకు, ఐసోలేషన్ ఎందుకు, మానవ సంబంధాలను మనం వాటిని ఐసోలేషన్ ఎందుకు చేసుకోవాలి, అంటే మనకు మనమే ఉండడం ఎందుకు, ఈ వారసత్వంగా మనం ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా ఈ గోడను నిర్మించడం, ఈ కూలిపోయిన గోడని మళ్ళీ మనం ఎందుకు నిర్మించాలని చెప్పి స్పీకర్ క్వశ్చన్ చేస్తే నైబర్ అనేటటువంటి వ్యక్తి గుడ్ పెంచెస్ మేక్ గుడ్ నైబర్స్ అనేటటువంటి వాక్యాన్ని చెప్తాడు. ఇది కంక్లూజన్లో వస్తుందన్నమాట. మీరు సమ్మరీ ఎట్లా రాయాలనేటటువంటిది విత్ కీవర్డ్స్తో చూసినట్లయితే మెండింగ్ వాల్ ఈజ్ ఏ poem by the American poet Robert Frost. It was published in 1914 as the first entry in Frost's second book ఫర్ ఆఫ్ పోయమ్స్ నార్త్ బోస్టన్ అనేటటువంటి దాని నుంచి ప్రజెంట్ లెసన్ అయినటువంటి మెండింగ్ వాల్ అనేటటువంటిది తీసుకోవడం జరిగింది. ద పోయం ఈ సెట్ ఇన్ రూరల్ ఇంగ్లాండ్, ఇది ఇంగ్లాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి సాంప్రదాయమైనటువంటి కుటుంబాల మధ్య జరిగినటువంటి కాన్సెప్ట్గా ఈ పోయం అనేటటువంటిది ఉండడం జరిగింది. ఇక్కడ ఈ పోయం ఏమేమి డిస్క్రైబ్ చేస్తారంటే హౌ ద స్పీకర్స్ అండ్ నైబర్స్ మీట్ ద రీబిల్డ్ ఏ స్టోన్ వాల్ బిట్వీన్ దేర్ ప్రాపర్టీస్, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి గోడను రీబిల్డ్ మళ్ళీ ఎలా కడుతున్నారు, ఆ పడిపోయినటువంటి ప్రహారీ గోడ ఏదైతే ఉందో దాన్ని ఎలా మెండ్ చేస్తున్నారు, అంటే మెండ్ అంటే ఏంటి, బాగు చేయడం. సో మళ్ళీ ఎలా ఆ రీబిల్డ్ అనేటటువంటిది మెండ్ అనేటటువంటిది చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్స్ అనేటటువంటివి రావడం జరిగింది. ద కోర్స్ ఆఫ్ ద పోయం యాజ్ ద స్పీకర్ కన్సిడర్ ద పర్పస్ ఆఫ్ బార్డర్స్ బిట్వీన్ పీపుల్ అండ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ వర్క్, అంటే స్పీకర్ ఇక్కడ ఏమంటున్నాడు, మనుషుల మధ్య ఈ ఐసోలేషన్ ఏంది అనేటటువంటి భావనలో ఉంటాడనమాట. కీవర్డ్స్ చూడండి, రీబిల్డ్ చేస్తున్నటువంటి ఒక స్టోన్ వాల్ రాతి గోడ ఉంది స్పీకర్కి మరియు నైబర్కి. ఇది ఎక్కడ జరుగుతుంది, సెట్ ఇన్ ఏ రూరల్ ఇంగ్లాండ్, ఇది ఒక ఇంగ్లాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. ఈ పోయం ఎక్కడి నుంచి తీసుకున్నాం, మెండింగ్ వాల్ అనేటటువంటిది రాబర్ట్ ఫ్రాస్ట్ రాసినటువంటి నార్త్ ఆఫ్ బోస్టన్ అనేటటువంటి పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద ఫస్ట్ ఈజ్ ద సంథింగ్ ఈజ్ ఇన్ నేచర్ క్రియేట్ ఏ ట్రోమర్ విచ్ షేక్ ద వాల్, అంటే ప్రతి సంవత్సరం ఆ గోడ కూలిపోవడానికి ఈ నేచర్కి ఇష్టం లేదు. సో ఆ గోడ మధ్యలో బీటలు షేక్ జరిగి ఆ బీటలు అనేటటువంటివి వచ్చి అవి కూలిపోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ప్రతిసారి ద బిల్డర్స్ క్రాక్ ఏ లిటిల్ బిట్, అంటే అవన్నీ కూడా మళ్ళీ చిన్న చిన్న రంధ్రాలు పొక్కలు పడుతున్నట్లు ఆ గోడ ఉంటుందన్నమాట. అక్కడ ఆ గోడ అనేటటువంటిది ఎన్నిసార్లు కట్టినా సరే అది మళ్ళీ క్రియేట్, దాని మధ్యలో ఏం జరుగుతుంది, సంథింగ్ ఇన్ నేచర్ క్రియేట్స్ గ్యాప్స్ ఇన్ ద వాళ్ళ ఆ గోడ మధ్యలో సందులు ఏర్పడుతున్నాయి. అంటే శీతాకాలం, ఇప్పుడు ఎండాకాలం మధ్యలో మొత్తం గోడ అంతా ఎండుతుంటుంది, ఆ తర్వాత ఏమవుతుంది, శీతాకాలంలో మంచు కురుస్తుంటుంది, ఆ తర్వాత కొంతకాలానికి మంచు తేరుకున్నాక ఏమవుతుంటుంది, ఆ గోడ మధ్యలో సందులు అనేటటువంటి రాళ్ళు ఊడిపోయినట్లు, అది స్టోన్ వాల్ కదా, దానికి ఏం సిమెంట్ వేయలేరు కదా, బ్రిక్స్ ఏం పెట్టలేరు కదా, ఓన్లీ స్టోన్స్ పేర్చడం జరుగుతుంది. ఆ గోడలన్నీ కూలిపోతున్నాయి అనమాట, చాలా ఈజీగా కూలిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, సమ్ టైమ్స్ హంటర్స్ కూడా ఆ గోడలను కూల్పి వాటిలో నుంచి ఆ తోటల్లోకి దిగి, అక్కడ యాపిల్ తోటలు ఉంటే వాటిలోకి దిగి ర్యాబిట్స్ని పట్టడం, కుందేళ్ళను పట్టడం అట్లా చేస్తుంటారు అనమాట. సో ఆ మధ్యలో చాలామంది ఆ హంటర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నేచర్కి ఇష్టం లేదు, ఆ స్టోన్ వాల్ అనేటటువంటిది ఎవ్రీ ఇయర్ కూలిపోతుంది. ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్లో నైబర్ మరియు స్పీకర్ ఇద్దరు ఆ గోడను రీబిల్ట్ చేస్తాడు. నైబర్ ఏం చెప్తున్నాడంటే గుడ్ పెంచెస్ మేక్ గుడ్ రిలేషన్షిప్స్ అని చెప్పి చెప్తాడు అనమాట. ద స్పీకర్ సేస్ దట్ knows when this gap is formed, అంటే unfortunately during the spring season when the speaker come from mending wall he can see those gaps. When he sees those gaps he will inform his neighbor
హూ ఈజ్ లివింగ్ బిహైండ్ ద హిల్, అంటే ఈ కొండ ప్రాంతాల్లో ఎవరు నివసిస్తున్నారు, మనమే ఉంటున్నాం కదా. బోత్ ఆఫ్ దెమ్ ఫిక్స్ ఏ పర్టికులర్ డేట్ టు ద మెండింగ్, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు మనం దీన్ని మెండ్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నాను అనమాట. అకార్డింగ్ ద స్పీకర్ మెండింగ్ ద వాల్ ఈజ్ ఏ టెడీస్ జాబ్ బికాస్ దేర్ ఆర్ సో మెనీ గ్యాప్స్, అంటే అక్కడ చాలా గ్యాప్స్ ఏర్పడ్డాయి, అవి తరాల తరబడి అవి ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కలుపుతారనమాట. దే హ్యావ్ టు ప్లేస్ ఈచ్ ద బిల్డర్స్ దట్ హ్యావ్ ఫాలెన్, అంటే అక్కడ జరిగిపోయినటువంటి అంతా ఆ కూలిపోయేటటువంటి దాన్ని మళ్ళీ కలుపుతుంటారు అనమాట. సో ఇక్కడ ఫిక్సింగ్ దోస్ అన్షేప్లీ బిల్డర్స్ ఆర్ నాట్ యాన్ ఈజీ టాస్క్, అంటే ఆ ఫిక్స్ చేయడం, ఆ రాళ్ళు కూలిపోయినటువంటి వాటిని మళ్ళీ కలపడం చాలా చిన్న టాస్క్ అనేటటువంటిది కాదు, అదొక పెద్ద పని. ఒక ప్రత్యేకమైనటువంటి రోజును సెలెక్ట్ చేసుకొని ఆ స్టోన్ వాల్ను రీబిల్ట్ చేయడం, ఆ మెండింగ్ చేయడం, అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్తున్నారు అనమాట. వాళ్ళిద్దరూ కన్వర్జేషన్లో నడుస్తుందన్నమాట. సో ఇక్కడ స్పీకర్ తోటలో యాపిల్ అనేటటువంటిది పండించడం జరుగుతుంది. ఇక్కడ నైబర్ అనేటటువంటి వ్యక్తి పైన్ గ్రేప్స్ అనేటటువంటిది పండించడం జరుగుతుంది. సో వాళ్ళిద్దరి పంటలు వేరు, వాళ్ళ పొలాలు వేరు, ఆ పంటల మధ్యలో ఉన్నటువంటి ఈ మెండింగ్ వాళ్ళని మళ్ళీ ఎందుకు కట్టడం అని చెప్పి చెప్తారనమాట. ద స్పీకర్ అగైన్ టెల్స్ దట్ ఈవెన్ ద న్యాచురల్ వరల్డ్ డస్ నాట్ లైక్ ద వాల్ యాజ్ ద స్టోన్స్ ఫాల్ డౌన్ ఫ్రమ్ ద వాల్ వితౌట్ ఎనీ రీజన్, అంటే ప్రతి సంవత్సరం ఇది నేచర్కి కూడా ఇష్టం లేదు, ఏ రీజన్ లేకుండా, ఏ కారణం లేకుండా ఇది కూలిపోతుంది, మానవ సంబంధాలు కూడా అంతే అని చెప్పి వీటన్నిటిని కంపేర్ చేస్తూ స్పీకరు నైబర్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ని ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసి రాబర్ట్ లీ ఫ్రాస్ట్ గారు ఈ మెండింగ్ వాల్ పోయంని రాయడం జరిగిందనమాట. ఇక్కడ ఫైనల్ స్టేజ్లో ఏం జరుగుతుంది, గుడ్ పెంచెస్ మేక్ గుడ్ నైబర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుందనమాట. ఇక్కడ సారాంశం మీకు తెలుగులో కూడా లభించడం జరుగుతుంది. సో మీరు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా చూడండి. సింపుల్గా ఈ మెండింగ్ వాల్ ఏంటి, ఒక గోడ కూలిపోతే చలికాలంలో అదంతా బీటలు పడి కూలిపోతే దాన్ని మళ్ళీ కడతారనమాట. సో అక్కడ స్పీకర్ నైబర్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏమేమి మాట్లాడుకుంటారు, ఇది నేచర్కి ఇష్టం లేదు, ఈ గోడలంతా రంధ్రాలు వస్తున్నాయి, ఈ వీటిలోకి వెళ్ళి మనుషులు దూరిపోతున్నారు, హంటర్స్ దూరిపోతున్నారు, ర్యాబిట్స్ కోసం దూరిపోతున్నారు, ఇవన్నీ రంధ్రాలు అన్నీ పడిపోయినటువంటి రాళ్ళు అన్నిటినీ రీబిల్డ్ చేయడం ఈ బిల్డర్స్కి చాలా ఈజీ పని ఏం కాదు, అది పెద్ద టాస్క్, అది రఫ్ వర్క్, అదంతా మెండ్ చేయడం చాలా తలనొప్పి పని. మనమంతా ఒక డేట్ని ఫిక్స్ చేసుకొని చేయడం ఎందుకు, ఐసోలేషన్ కావడం ఎందుకు అనేటటువంటి కాన్సెప్ట్ స్పీకర్ చెప్తాడు. కానీ నైబరు వద్దొద్దు, నువ్వు నాకు పాలనా కొడుకువి, ఇక్కడ గోడ కడితేనే నువ్వు ఇతలకు రావు అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తాడనమాట. రాబర్ట్ ఫ్రాస్ట్కి సంబంధించినటువంటిది మీరు మెండింగ్ వాల్కి సంబంధించినటువంటి నేము, రాబర్ట్ ఫ్రాస్ట్ నేము ఏదైతే ఉంటాయో వీటన్నిటికి సంబంధించి స్పెల్లింగ్ మిస్టేక్లు కూడా నేర్చుకోండి. ఇక్కడ రాబర్ట్ ఫ్రాస్ట్ చూడండి మంచిగా పుచ్చపాటు లేకున్నాడు కదా. సో ఈయనకు సంబంధించినటువంటి పోయం అనేటటువంటిది కూడా మంచిగా మానవ సంబంధాలను తెలియజేసే దానిలాగా ఉంటుందన్నమాట. సో మీరు రాబర్ట్ ఫ్రాస్ట్ అనేటటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ కూడా రాయకూడదు. సమ్మరీ అనేటటువంటిది చాలా ఈజీగా హెడ్లైన్స్ అనేటటువంటి పెట్టండి. మరియు ఏదైతే అబౌట్ ద ఆథర్ 2-3 లైన్లు రాయండి, అబౌట్ ద పోయట్ అన్న పెట్టండి, అబౌట్ ద ఆథర్ అన్న పెట్టండి. ఇక్కడ కాంటెక్స్ట్ మొత్తం సమ్మరీ అనేటటువంటిది నేను ఇచ్చినటువంటి PDF డౌన్లోడ్ చేసుకొని దాన్ని రాయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దాని వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.